So hi friends, welcome to E-Taragati classroom. I am Dr. D.M. Swami. I am assistant professor in economics. ఓకే, మనము ఎకానమీ గ్రూప్ 2లో ఎకానమీ దాని యొక్క ప్రాముఖ్యత, ఎకానమీని మనం ఎలా చదవాలి, ఎకానమీలో ఎక్కువ స్కోర్ను ఎలా సంపాదించాలి అనే విషయం పైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎకానమీ అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈజ్ ఎకనామిక్స్, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈజ్ ఎ ఎకానమీ. ఓకే, మనకు సిలబస్లో ఉండేది కూడా ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, నాట్ ఇండియన్ ఎకనామిక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ మెయిన్లో పెట్టుకోండి. సో ఎందుకు ఈ మాట మనం మైండ్లో పెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు సబ్జెక్టు పైన, టైటిల్ పైన, సిలబస్ పైన మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనకు ఒక అవగాహన ఉండాలి. దాని ప్రకారమే మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎకానమీ అనేది ఎందుకు చదువుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. మీకు ఎకానమీ అనేది ఇష్టము పడి చదువుతున్నారా, అవసరమై చదువుతున్నారా అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ మీరు ముందు పెట్టుకోండి. ఇష్టమై చదువుతున్నారు అంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ నాకు తెలిసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫలానా సబ్జెక్ట్ అనేది ఇష్టము అనే దానికన్నా అవసరము అనేటువంటి దానికోసమే చదువుతూ ఉంటారు. ఇష్టపడి చదివితే దాని ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, అవసరము అని చదివితే దాని అవసరము దాని యొక్క ప్రిపరేషన్ అన్నటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అవసరం కాబట్టి అవసరమై చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంతవరకు అవసరము అనే పాయింట్ నెక్స్ట్. ఎంతవరకు అవసరం అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, ఎంతవరకు చదవాలి, ఏ మేరకు చదవాలి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు గమనించవలసినటువంటి అవసరము ఉన్నది. ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. ఓకే, అది ఎకనామిక్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సమ్ అదర్ సబ్జెక్ట్ కావచ్చు. బట్ ఆ పరిధి, స్కోప్ అండ్ నేచర్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, కమ్ టు ఎకానమీ పేపర్. సో బికాస్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్. మిగతా సబ్జెక్టుతో పోల్చుకుంటే ఎకానమీ ఖచ్చితంగా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే హిస్టరీ, పాలిటీ, సైన్స్ ఇంకొక సబ్జెక్టులో మనం గమనిస్తున్నప్పుడు మీరు ఎగ్జామ్లో ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ గమనించారనుకోండి, మీకు అక్కడ ఏముంటుందంటే ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సరు ఎస్ ఆర్ నో మీకు ఏదో తెలిసిపోతుంది. నీకు చదివి ఉంటే ఆన్సర్ గుర్తుంటే పెడతావు, లేకుంటే నీకు ఆన్సర్ తెలియదు, ఒక క్లారిటీ ఉంటుంది నీకు. కానీ ఎకానమీలో నీకు ఆ క్లారిటీ ఉండదు. ఎకానమీలో ఏంటంటే ప్రతి ఒక్కటి నువ్వు చదివిన విధంగానే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే నువ్వు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్లు 4 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మనకి ఏముంటుంది, 4 ఆన్సర్స్ ఉంటాయి కింద. ఆ 4 ఆన్సర్స్ నువ్వు ఫస్ట్ ఆన్సర్ చదివినావు అనుకోండి, ఎస్ దట్ విల్ బి ఆన్సర్ అనేసి నీ మైండ్ కనిపిస్తుంది. సరే, నువ్వు ఆన్సర్ బిని కూడా చదివినావు అనుకోండి, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆన్సర్ బి కూడా నీకు ఆన్సర్ అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు నీకు ఆన్సర్ సి చదివితే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ సి కూడా నీకు ఆన్సర్ అనిపిస్తుంది, డి కూడా. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, సో దెర్ విల్ బి కన్ఫ్యూజన్ అమాంగ్ ద ఆన్సర్స్. అవుట్ ఆఫ్ ది 4 ఆన్సర్స్, 4 సమాధానంలో ఏది ఆన్సరు, ఏది ఎస్, ఏది కాదు అనేది మీకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది. మీరు గమనించండి, ఎగ్జామ్ అయిన తర్వాత చాలా వరకు కీ ఇస్తుంటారు. ఈనాడు పేపరో, సాక్షి పేపరో, కొద్దిమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. మీరు దానిలో కూడా గమనిస్తే మిగతా సబ్జెక్టులో క్లారిటీ ఉంటుంది, కానీ ఎకానమీ వచ్చేలకు ఒక క్వశ్చన్కు సాక్షి వాడు ఏ ఆన్సర్ పెడితే ఈనాడు వచ్చేసి బి ఆన్సర్ పెడతాడు, ఇంకొక లెక్చరర్ వచ్చేసి సి పెడితే ఇంకో లెక్చరర్ డి ఆన్సర్ పెడతాడు.
అంటే ఎందుకు అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నది అనేటువంటి విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీకు మైండ్లో వస్తే నీ యొక్క ప్రిపరేషన్ అన్నటువంటిది ఇట్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కసింగ్ ఓకే ఇన్ ద టుడే క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఎకానమీ అనే దానిపైన మీకు సిలబస్ అన్నటువంటిది ఒక క్లారిటీ ఉండాలి. ఎనీవే దట్ సిలబస్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ ద టాపిక్. ఇక మనకు గ్రూప్ 2 ఎకానమీలో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎకానమీలో, సో మీకు ఎంతమంది ఐడియా ఉందో లేదా కానీ దెర్ ఆర్ 7 టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సిలబస్. 7 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడల్లా దాని ముందు సో డెఫినెట్గా ఆ టాపిక్లో ఏమున్నాయో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్. ఓకే, సిలబస్ పైన ఒక క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, టుడే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద గ్రూప్ 2. గ్రూప్ 2 గురించి నేను చెప్తున్నాను అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2లో ఎకానమీ, దాని పాత్ర, దాని ప్రాధాన్యత గురించి నేను మీకు వివరించడం అనేది జరుగుతున్నది. ఓకే, జస్ట్ కీప్ ఇన్ మైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే, అది ఒకటి. రెండో విషయంకి వచ్చేలకు మీకు ఎకానమీ అనేది వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్లో ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అది మీరు గమనించాలి. ప్రీవియస్ పేపర్లు మీరు గమనిస్తే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ కమింగ్, హౌ మెనీ క్వశ్చన్స్ దే ఆర్ కమింగ్. వి నో దట్ గ్రూప్ 2లో ఎకానమీకి సంబంధించి టోటల్గా 150 క్వశ్చన్స్ వస్తున్నాయి. అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. స్టాండర్డ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో total 150 questions, each question will be carried 1 marks, the total 150 marks. ఓకే, టోటల్ 150 మార్కులకు సో ఆన్సర్స్ అన్నటువంటివి మనం చేయవలసి ఉంటుంది. ఓకే, అది ఒకటి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్, ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అని మీరు గమనించాలి. ఓకే, సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్ in group 2, not only in the group 2, in any competitive exam related to economy, ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేక పంచాయత్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మేబీ, అది ఏ రకమైనటువంటి ఎగ్జామ్ అయినప్పటికీ కూడా, ఓకే, అది ఎగ్జామ్తో సంబంధం లేదు, అది ఏ రకమైనటువంటి ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మనకు సో ఏమి ఉన్నది అనేసి అంటే అక్కడ ప్రతి ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మే బి డిఫరెంట్. ఓకే, ద క్వశ్చన్స్ నంబర్ మే బి డిఫరెంట్, బట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో 3 రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ ఇన్ ద ఎగ్జామ్. అది మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ పాయింట్ చాలా కీలకం. మీకు గ్రూప్ 2లో ఎక్కువ స్కోర్ రావాలన్నా, గ్రూప్ 2 ఈజీగా నీకు అర్థం అవ్వాలన్నా, ఎకానమీ నీకు ఈజీగా అర్థం అవ్వాలన్నా, ఎకానమీలో మంచి స్కోర్ సంపాదించాలన్నా, అసలు ఎకనామిక్ సబ్జెక్ట్ పైన ఒక నీకు అవగాహన రావాలన్నా, ఎకనామిక్ సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ కావాలన్నా డెఫినెట్గా మీరు ఈ పాయింట్ అన్నటువంటిది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఓకే, ఏ విధంగా మనకు అది అవసరము అన్నటువంటిది మీరు గమనిస్తే మనం ఇందాక అనుకున్నట్లు సో దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్. మరి వాట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఐ విల్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్. మీరు 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్
ఒకటి బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. బేసిక్, దీన్నే నేను ఏమంటానంటే సబ్జెక్టు అంట, లేకుంటే దీన్నే థియరీ అంట, థియరీ అనేసి అంట. దీనినే టర్మినాలజీ బేస్డ్ క్వశ్చను అంట. ఓకే, టర్మినాలజీ బేస్డ్ క్వశ్చను అనేసి చెప్తాను. దీనినే సో మనకు ఫౌండేషన్ ఇన్ ఎకనామిక్స్ అని కూడా అంటాం. ఓకే, ఫౌండేషన్ ఇన్ ఎకనామిక్స్, ఎకనామిక్స్లో ఒక ఫౌండేషన్ లాంటిది అనేటువంటి విషయం కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎకానమీలో ఒక ఫౌండేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అన్నటువంటిది మనం చూద్దాం. మనకు గ్రూప్ 2 ఎకానమీలో దాదాపుగా ఒక 40 నుంచి 45 క్వశ్చన్స్ బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ఓకే, వీఆర్ గోయింగ్ టు గెట్ 40 to 45 క్వశ్చన్స్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ ఏరియా అవుట్ ఆఫ్ 150. ఇది ఒక కీలకమైనటువంటి ఏరియా. దాన్ని ఎలా ప్రిపేర్ కావాలన్నటువంటిది ఈరోజు మీకు నేను చెప్తాను. సెకండ్ కేటగిరీ అనాలసిస్ అంటాం. ఓకే, అనాలసిస్, దీనినే అప్లికేషన్ అంటా నేను. అప్లికేషన్, విశ్లేషణ, విశ్లేషణ, అనాలసిస్, విశ్లేషణ, అప్లికేషన్ లేదా ఇంపాక్ట్. పాలసీ బేస్డ్, పాలసీ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఆర్థిక వ్యవస్థ పైన ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి పాలసీలు ఏంటివి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది. దట్స్ వై పాలసీ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నా నేను. కానీ వాట్ టైప్ ఆఫ్ ద పాలసీస్ ఈజ్ టేకింగ్ బై ద గవర్నమెంట్ అండ్ హౌ ద పాలసీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ సొసైటీ, దట్ పాలసీ అనేటువంటి విషయాన్ని మనము ఈ విశ్లేషణ పేరుతో చెప్పుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ అనాలసిస్ లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్నటువంటివి దాదాపుగా 60 నుంచి 65 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. మీరు ఒక ఆస్పిరెంట్గా మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రీవియస్ పేపర్, మీకు ఖచ్చితంగా బేసిక్ లేదా ఫౌండేషన్ టర్మినాలజీ బేస్డ్ ఒక 40 to 45 క్వశ్చన్స్ వస్తే, అనాలసిస్ లేదా అప్లికేషన్ లేదా పాలసీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ 60 నుంచి 65 క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. కాబట్టి మనకు ఏ ఏరియా ఇంపార్టెంట్? సో ద సెకండ్ ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ వై ఐ గివెన్ ద సెకండ్ ప్రిఫరెన్స్? హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఆల్ఫాబెట్ ప్రకారం రాసిన మనం ఏ ఫస్ట్ రాయాలి. అయినప్పటికీ నేను ఎందుకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఓకే, ఐ విల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ కేటగిరీ డేటా. ఎకానమీ అంటేనే ఫుల్ఫిల్ అయ్యేది డేటాతోనే. వితౌట్ డేటా ద ఎకానమీ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. ఎకానమీను చదువుతున్నావంటేనే డేటాను ఖచ్చితంగా చదవాలి. ఈ డేటా ఓరియంటెడ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ దాదాపుగా మనకు ఒక 40 నుంచి ఒక 45 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయి. ఏంటివి 3? బేసిక్, అప్లికేషన్, డేటా. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఎకానమీలో మీరు సక్సెస్ కావాలంటే, ఎకానమీలో నీకు హైయెస్ట్ మార్క్స్ రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటిది దిస్ ఫార్ములా. బ్యాడ్ అంటాం, బేసిక్, అప్లికేషన్, డేటా. ఇఫ్ యు వాంట్ సక్సెస్ ఇన్ రీజనింగ్,
అర్థమెటిక్, బాడ్మాస్ అని ఒక ఫార్ములా ఉంటుంది. వితౌట్ బాడ్మాస్ నో అర్థమెటిక్, నో రీజనింగ్. ఇవన్నీ కూడా చెప్పాలంటే మ్యాథ్స్ ఇవన్నీ. ఓకే, నువ్వు బాడ్మాస్ ఫార్ములా ఫాలో అయినప్పుడు అర్థమెటిక్, రీజనింగ్ ఈజీ అవుతుంది. అలాగే నువ్వు ఈ బ్యాడ్ అనే ఫార్ములా ఫాలో అవుతే ఎకానమీ నీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈజీ అవుతుంది. ఎలా అన్నటువంటి నేను చెప్తాను. అందుకోసమే ఐ గివెన్ ది సీక్వెన్స్. ఇది ఎందుకు సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వస్తున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అంటే, సో నీకు ఈ ఫార్ములా కావాలి. ఎలా, ఎందుకు అనేటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, ఏ ఎగ్జామ్లో అయినా కానీ మనకు దీస్ 3 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. బేసిక్, అప్లికేషన్ అండ్ వాట్ ఈజ్ కాల్డ్ డేటా అన్నటువంటి పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఓకే, బేసిక్. ఫస్ట్ బేసిక్ మీకు ఆల్రెడీ చెప్పాను. బేసిక్ అంటే ఏంది? థియరీ, ఫౌండేషన్ ఇన్ ఎకనామిక్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ ఫస్ట్. మీరు ఏదైనా ఒకటి అనాలిసిస్ చేయాలి అంటే డెఫినెట్గా నీకు వాట్ ఈస్ వాట్ నీకు తెలియాలి. వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ వాట్ యు కాంట్. కాబట్టి వాట్ ఈస్ వాట్ అనేది నీకు తెలియాలంటే నువ్వు ఫస్ట్ చదవాల్సినది బేసిక్ అంట, నేను థియరీ అంట, టర్మినాలజీ అంట, ఒక ఫౌండేషన్ ఇన్ ఎకనామిక్స్ అనేసి అంటాను. ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫౌండేషన్, when you are very clear in the basic, then automatically you can analyze economy. Okay, you can implement the economy, you can apply the economy, you can apply the policy for the successful of the society. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండొచ్చు అనేసి నువ్వు ఒక విశ్లేషణకు, ఒక అండర్స్టాండింగ్కు నువ్వు రాగలవు. నీకు సబ్జెక్ట్ పైన ఒక అవగాహన అనేది ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? దట్ ఈస్ వన్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ వీ కెన్ సీ వెన్ దేర్ ఈస్ ఎ ఇన్ఫ్లేషన్? అది క్వశ్చన్ అనుకుందాం. అది గ్రూప్ 2లో వచ్చిందో, గ్రూప్ 1లో వచ్చిందో, లేకుంటే సివిల్స్లో వచ్చిందో, ఎక్కడైనా వచ్చింది అనుకుందాం. ఫస్ట్ నీకు ఇక్కడ ఏమర్థం కావాలి? వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ నీకు అర్థం కావాలి. ద్రవ్యోల్బణం అంటే ఏమిటో నీకు అర్థం కావాలి. ద్రవ్యోల్బణం అంటే నీకు ఏమిటో అర్థము కాకుండా ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం గురించి నువ్వు రాయలేవు. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థకు మంచిదా చెడుదా అనేసి నువ్వు రాయలేవు. అది నువ్వు రాయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? డెఫినెట్లీ, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో హియర్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్, బట్ ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయవలసి ఉంటుంది, ఆ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, దాన్ని ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి పాయింట్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మనకందరికీ తెలుసు చాలా వరకు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? నిరంతరము ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటాము. కంటిన్యూస్లీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్. నిరంతరము సగటు ధరలలో పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ఇంకా మోర్ క్లారిటీ. ఓకే, కంటిన్యూస్లీ ఇఫ్ ద యావరేజ్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్ కంటిన్యూస్లీ, దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, దట్ ఈస్ ఓకే. అయితే సపోజ్ నువ్వు ఎకానమీ ప్రిపేర్ అవుతున్నావు. ఎకానమీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదో ఒక న్యూస్ పేపర్ చూసావు. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదువుతారు అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం. దాంట్లో ఎకానమీ గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎకానమీ బిజినెస్ పేపర్, ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్ మనకు ఆల్మోస్ట్ సెంటర్ పేజీలలో ఉంటుంది. ఏ పేపర్ అయినా కానీ, అది తెలుగు పేపర్లు అయినా ఇంగ్లీష్ పేపర్లు అయినా కానీ మనం గమనిస్తే సెంటర్ పేజ్ చూస్తేనే మీకు ఒక స్టేట్మెంట్ హెడ్డింగ్ ఇలా కనపడింది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ద్రవ్యోల్బణం తగ్గినది అనేసి ఒక స్టేట్మెంట్ కనపడింది. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ద ఇన్ఫ్లేషన్ వాజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ ద లాస్ట్ వీక్ టు దిస్ వీక్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ యూ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో అది గమనించావు, ఆ స్టేట్మెంట్ ఉంది. ఏమనుకుంటావు నువ్వు? ఏమనిపిస్తుంది నీకు?
కొద్దిమంది ఏమనుకుంటారంటే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ధరలు తగ్గాయి, ఎందుకంటే ద్రవ్యోల్బణం తగ్గింది అని ఉంది కదా స్టేట్మెంటు, ధరలు తగ్గాయి అనేసి కొద్దిమంది అర్థం చేసుకుంటారు. మరి ఆ విధంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎకానమీ పైన విశ్లేషణ ధరలు తగ్గాయి కాబట్టి ఎకానమీ పైన ఇంపాక్ట్ అలా ఉంటుంది, ఈ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది అనేసి నీ విశ్లేషణ ఒక విధంగా ఉంటుంది. ఏ అనే వ్యక్తి ఇన్ఫ్లేషన్ అలా ఉంటుంది. బి అనే వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడంటే ద్రవ్యోల్బణం తగ్గినది అంటే ధరలు తగ్గలేదు, ధరలు పెరిగాయి అనేసి ఇంకో ఆయన అర్థం చేసుకున్నాడు అనుకో. మరి ఆయన ఆలోచన, ఆయన అనాలిసిస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మరి ఎవరి ఆలోచన కరెక్టు, ఎవరి అనాలిసిస్ కరెక్టు అంటే ఆ స్టేట్మెంట్ని ఎవరు క్లియర్గా అర్థం చేసుకున్నారో వాళ్ళ అనాలిసిస్ కరెక్టు. నువ్వు అది నీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఎక్కడ వస్తుంది? బేసిక్ పైన వస్తుంది. ఓకే, సో ద్రవ్యోల్బణం తగ్గడము అంటే ధరలు తగ్గడము కాదు, ధరల పెరుగుదల రేటు తగ్గడము. ఇది సబ్జెక్ట్ చెప్తుంది మీకు. బేసిక్లో నీకు అర్థమవుతుంది. ధరల పెరుగుదల రేటు తగ్గుదల. ఏప్రిల్లో సగటు ధరలు 10 రూపాయలు ఉన్నాయి. మేకొచ్చాలకు సగటు ధరలు 12 రూపాయలు అయినాయి. ద్రవ్యోల్బణ రేట్ ఎంత? 20%. అంతేనా? 20%. 10 రూపీస్లో 12 రూపీస్కి అయినా 20% ఇన్ఫ్లేషన్ ఉంది. మే నుంచి జూన్కి వచ్చేకల్లా ధరల పెరుగుదల 13 రూపీస్కు పెరిగింది. ఇట్ వాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12 రూపీస్ టు 13 రూపీస్. హౌ మచ్ పర్సెంటేజ్ ఇట్ వాస్ ఇంక్రీజ్డ్? అరౌండ్ 9% ఇట్ వాస్ ఇంక్రీజ్ అప్రాక్సిమేట్లీ ఐఎమ్ సేయింగ్. సరే 10% అనుకోండి. అంటే ఏప్రిల్ నుంచి మేకి 20% ధరలు పెరిగితే మే నుంచి జూన్కు 10% ధరలు పెరిగింది. కాబట్టి పెరుగుదల రేట్ ఏమైంది? తగ్గింది. 20% 10% అయింది. కానీ ధరలు ఏమైనాయి? 12 13 అయింది. ధరలు పెరిగాయి తప్ప తగ్గలేదు. కానీ ఆ పెరుగుదల శాతము తగ్గింది. అది నువ్వు అర్థం చేసుకుంటావు. అది నీకు బేసిక్లో అర్థమవుతుంది. కాబట్టి నీకు ఆ విధంగా అర్థమైనప్పుడు ఏమవుతుంది? నీ అనాలిసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటే ధరలు తగ్గినాయి అనుకుంటే ఒక అనాలిసిస్ వస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటే ధరల పెరుగుదల రేటు తగ్గిందంటే ధరలు మాత్రం పెరిగాయనేసి నువ్వు అనుకుంటే నీకు ఇంకో రకమైన అనాలిసిస్ వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అనాలిసిస్ రావాలంటే ఒక బేసిక్ పైన నీకు ఒక అవగాహన ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, సబ్జెక్ట్ పైన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నటువంటిది నీకు ఉన్నప్పుడే ఖచ్చితంగా మనకు ఈ సబ్జెక్ట్ అన్నటువంటిది పైన ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు అనాలిసిస్ చేయగలవు. ఎస్, ద్రవ్యోల్బణం తగ్గింది, ఏమవుతుంది, ఎవరికి మేలు, కన్సూమర్కి మేలా, ప్రొడ్యూసర్స్కి మేలా, డిస్ట్రిబ్యూషన్లో మేలా, సెల్లర్స్కి మేలా, లేకుంటే పూర్కి మేలా, రిచ్కి మేలా, సో ఏ రకమైన వస్తువులకు మంచిది, ఏ రకమైన వస్తువులకు చెడు, పేదవారికి ఎటు, అది అనేసి మనం ఒక అండర్స్టాండింగ్కి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనము అనాలిసిస్ అనేసి అంటాం. దానిని ఏమంటాము? అప్లికేషన్ అనేసి మనం పేర్కొంటాం. అప్పుడు ఎంత ఉంది ద్రవ్యోల్బణం, ఎంత, హౌ మచ్? లాస్ట్ ఇయర్ 8.5%, దిస్ ఇయర్ 7.5% ఆర్ 9% లైక్ దట్. ఎంత ఉంది? హౌ మచ్ ఇన్ఫ్లేషన్ రేట్? హూ ఆర్ ఎస్టిమేటింగ్ ఇన్ఫ్లేషన్? వాట్ టైప్ ఆఫ్ మెథడ్స్ దే ఆర్ యూజింగ్? ఎవరు అంచనా వేస్తున్నారు? ద్రవ్యోల్బణం ఎంత ఉన్నది? ఎవరు అంచనా వేస్తున్నారు? ద్రవ్యోల్బణ అంచనాలో ఎన్ని వస్తువులను ఉపయోగిస్తారు? ఇవన్నీ ఏంది? డేటా. హౌ మెనీ నంబర్ ఆఫ్ గూడ్స్ దే ఆర్ యూజింగ్. దాంట్లో ఫుడ్ కమోడిటీస్ ఎన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎన్ని, సర్వీసెస్ ఉన్నాయా లేవా, ఉంటే వాటి వెయిటేజ్ ఎంత, ఇట్లాదంతా మనకు డేటాలో వస్తుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. కాబట్టి నువ్వు ఈ విధంగా ఇన్ఫ్లేషన్ అయితే నువ్వు ఏ విధంగా 3 పాయింట్లుగా చదివావో, 3 పాయింట్లుగా చదివా లేదా? వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అంటే దానికి వాట్ ఈజ్ వాట్ బేసిక్, వాట్ విల్ హ్యాపెన్ అనాలిసిస్, హౌ మచ్ ఇట్, హౌ మెనీ గూడ్స్, ఇవన్నీ నంబర్ను నీకు తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. ఓకే, అలా నాట్ ఓన్లీ ఇన్ఫ్లేషన్, ఐ టుక్ జస్ట్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ యాజ్ ఎగ్జాంపుల్. నువ్వు ఈ సిలబస్లో ఉన్నటువంటి
ప్రతి చాప్టరు, సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్, సిలబస్లో ఉన్నటువంటి ప్రతి సెంటెన్సు, ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి. నేషనల్ ఇన్కమ్. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? వాట్ ఈజ్ జీడిపి? బేసిక్. వాట్ ఈజ్ జిఎన్పి? బేసిక్. జీడిపి పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద జీడిపి? వై జీడిపి ఈజ్ మోర్ దాన్ జిఎన్పి ఇన్ అవర్ కంట్రీ? దానివల్ల ఏమవుతుంది? అవన్నీ అనాలిసిస్. ఎంత ఉంది? వాట్ ఈజ్ జీడిపి? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. జీడిపికి వివిధ రంగాల వాటా. వ్యవసాయ రంగం నుంచి ఎంత శాతం, పారిశ్రామిక రంగం నుంచి ఎంత శాతం, సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎంత శాతం. అలాగే జీడిపికి ఎంత గ్రోత్ రేట్ ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఈ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఏ రాష్ట్రంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది, సో మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి, ఇవన్నీ డేటా ఓరియంటేషన్లో మనం చదువుతాం. మానిటరీ పాలసీ. అసలు వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? బేసిక్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద మానిటరీ పాలసీ? హౌ దే ఆర్ యూజింగ్? ఇఫ్ దే విల్ యూజ్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకానమీ? మానిటరీ పాలసీ అంటే ఏమిటి? మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్ అంటే పద్ధతులు ఏమిటి? మానిటరీ పాలసీ వల్ల ఆర్థిక వ్యవస్థపైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? ద్రవ్యోల్బణ కాలంలో వాట్ టైప్ ఆఫ్ మానిటరీ పాలసీ? ద్రవ్యోల్బణ కాలంలో టైట్ మానిటరీ పాలసీ అంటారు. ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు ఫాలో ద టైట్ మానిటరీ పాలసీ డ్యూరింగ్ ద ఇన్ఫ్లేషన్ అంటాం. అసలు వాట్ ఈజ్ ద టైట్ మానిటరీ పాలసీ? ఎందుకు టైట్ మానిటరీ పాలసీనే పాటించాలి? ఇవన్నీ మనకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో క్రైసిస్ ఉంటే ఏ రకమైనటువంటి పాలసీ పాటించాలి ఈ అన్నటువంటిది. సో మనకు ఈజీ మనీ అంటే ఏమిటి, టైట్ మనీ అంటే ఏమిటి, హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి మధ్యకాలంలో మనం చూస్తుంటాం. ఇట్లాంటివన్నీ మనం గమనించాలి. ఆర్బీఐలో ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఏ విధంగా ఆర్బీఐ, వాట్ టైప్ ఆఫ్ ద మెథడ్స్ విల్ ఫాలో టు కంట్రోల్ ద మనీ సప్లై. అసలు మనీ సప్లై అంటే ఏమిటి, మళ్ళీ క్వశ్చన్. ఎప్పుడు పెరుగుతుంది, పెరిగితే ఏమవుతుంది, ఎంత ఉంది, ఇవన్నీ మనీ సప్లై తీసుకో. వాట్ ఈజ్ మనీ సప్లై? బేసిక్. వెన్ ఇట్ విల్ ఇంక్రీజ్, ఇఫ్ ఇట్ విల్ ఇంక్రీజ్, వాట్ విల్ హ్యాపన్? ఎప్పుడు పెరుగుతుంది, పెరిగితే ఏమవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఎంత ఉంది, ఎంత అనేది వాట్ ఈజ్ కాల్డ్ డేటా. ఓకే, లైక్ రెపో రేట్. వాట్ ఈజ్ రెపో రేట్? బేసిక్. రెపో రేట్ ఎంత ఉంది, డేటా. ఎవరు నిర్ణయిస్తారు, డేటా. రెపో రేటు పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, అనాలిసిస్. ఈ విధంగా నువ్వు ప్రతి పాయింట్ను చదివితే 100% నువ్వు స్కోరు చేయగలవు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా 150 ప్రశ్నలకు 125 నుంచి 130 మార్కులకు నువ్వు ఆన్సరు చేయగలవు, సమాధానము తెచ్చుకోగలవు. యు కెన్ ఆన్సర్ ఫర్ 125 to 130 అప్రాక్సిమేట్లీ అవుట్ ఆఫ్ 150 డెఫినెట్గా. సో ఇప్పుడు నేను ఎందుకు బేసిక్ ఫస్ట్ పెట్టినానో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అనాలిసిస్ మోర్ ఇంపార్టెంట్, నో డౌట్ అట్ ఆల్. అనాలిసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, నో డౌట్ అట్ ఆల్. అయినప్పటికీ నేను అనాలిసిస్ ఎందుకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చానంటే, నువ్వు అనాలిసిస్ చేసే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది, బేసిక్ పైన నువ్వు అవగాహనలో ఉంటే, బేసిక్ నీకు అర్థమవుతే నే అనాలిసిస్ చేయగలవు, అదేనమాట. సో అందుకోసమే బేసిక్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అయినా థీరీకి స్ట్రాంగ్ ఉంటే అప్లికేషన్ ఈజీ అవుతుంది. అప్లికేషన్ అంటే అనాలిసిస్. సైన్స్ స్టూడెంట్లు అనుకోండి, మీరు ప్రాక్టికల్ అంటాం. ప్రాక్టికల్ నథింగ్ బట్ అనాలిసిస్, ప్రాక్టికల్ నథింగ్ బట్ పాలసీ. ఆ పాలసీ ప్రాక్టికల్ చేయాలి, సక్సెస్ కావాలంటే నీకు థీరీ స్ట్రాంగ్ ఉండాలి. థీరీ ప్రకారం ప్రాక్టికల్ వచ్చేది. కాబట్టి గవర్నమెంట్ విల్ ప్రిపేర్ ద పాలసీ బేస్డ్ ఆన్ ద థీరీ. కాబట్టి థీరీ, పాలసీ, ఆ థీరీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా డేటా చెప్తుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎ గుడ్ గ్రోత్ రేట్, ఎస్
పాలసీ వాజ్ సక్సెస్. గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకొని వచ్చింది, దానివల్ల ఎక్కువ మంది బెనిఫిట్ పొందారు అనుకోండి. ఇఫ్ మెజారిటీ పీపుల్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఓకే, దెన్ ఇట్ విల్ బి సక్సెస్.